అందరికీ నమస్కారం. ఈరోజు ఒక 2 విషయాలు చెప్పాలని. ఈ మన ట్రీట్మెంట్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఈ ఎగ్ డెవలప్మెంట్ కానీ శారీరక లోపంలో ట్యూబ్ టెస్ట్, ఈ స్పర్మ్ టెస్ట్ ఇది చేస్తాము. కానీ దానికి శారీరక లోపం పనిచేసే తీరు అంటాం. పీరియడ్స్ లో వచ్చే మార్పు, బ్లీడింగ్ లో ఏం చేంజ్, తర్వాత పీరియడ్స్ ముందు వస్తుందా లేట్ వస్తుందా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ ఏంటంటే అది ఒక ఇంపార్టెంట్ మంచి చేంజ్ అన్నమాట. అంటే నిలిచే ముందు వచ్చే మార్పు. ఇప్పుడు మనం ఎప్పుడు చెప్తాం విజయవాడ అంటే వెంటనే రాదు, మనం బిట్టగుంట కావాలి, ఒంగోలు ఎట్లా వస్తుంటుంది. అది తెలిసినప్పుడు ఈ చేంజ్ ని మనం దగ్గరికి వెళ్తున్నాం, అది ఒక ప్రోగ్రెస్ అనేది మనకి మనం బాగా చెప్పుకోవాలి. అంటే ఆ టైం టేకన్, ఆ వీడియో చూసి ఆలోచించి ఆ పాజిటివ్ గా మారడం. ఇప్పుడు అందరికీ ఆ టైం అవుతుందా అంటే కొంతమందికి త్వరగా, కొంతమందికి లేట్ అవ్వడం వల్ల మనం తక్కువ అనేది కాదు, మనం ఇష్టం కాబట్టి మనం వదిలిపెట్టకుండా చేస్తున్నాం. ఎందుకంటే సమాజం వెనకాల పడిపోయినావు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు లేట్ అయిపోతే నీకు రావడం కష్టం అనేది ఒక స్టాంప్ వేసేస్తారు. మనం దాన్ని అట్లానే తీసుకుంటాం. వాళ్ళకి దీని విషయంలో అర్హత ఉందా లేదా అనేది చూడము. 10 మంది ఎక్కడ పోయినా సొసైటీలో అదే చెప్తారు కాబట్టి అదే కరెక్ట్. నేను ఫెయిల్యూర్ అనేది ఎక్కువ పడిపోయినప్పుడు ఈ పని చేసే తీరులో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటామంటే, మనం ఫెయిల్యూర్ అనేది ఎవరు చెప్పేది? సమాజం చెప్తుంది, ఫ్యామిలీ చెప్తుంది. లేట్ అయిపోయింది కాబట్టి నేను వెనకాల పడిపోయినాను, కాబట్టి ఇది చాలా కష్టం. సో అదొకటి. రెండోది, అక్కడ మన వ్యక్తిత్వం అనేది బాగా అందరి ముందు నీకు ఇంకా లేదా అని అడిగేటప్పుడు, అంటే మన ఫెయిల్యూర్ అందరికీ తెలిసిపోతుంది. అందరికీ నేను ఎందుకు ఫెయిల్ అయిపోయినానని మనం ఒప్పుకునేటట్టు అది ఇంకొక బాధ అనమాట. కానీ మెల్లగా దానిలో నుంచి మనం బయటకు వచ్చేస్తున్నారు ఇద్దరు. వాళ్ళు అనుకుంటారు అనుకొని, కానీ నేను తక్కువ కాదు, ఈ ఒక మార్పు వస్తే మంచిది. ఈ వీడియో చూసి ఆలోచించినప్పుడు మెల్లమెల్లగా వీడియో చూడడం ఒకటి, వాకింగ్ వెళ్ళినప్పుడు ఆ హస్బెండ్ రోల్ 799 వీడియో ఒకసారి చూడండి. శ్రీలత ఆ పెళ్ళయి 2వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం దాకా 10 ఏళ్ళు ట్రీట్మెంట్. ఆ 10 ఏళ్లలో ఆమెకి ప్రతి నెల ఎదురు చూడడం, ట్రీట్మెంట్ పోవడం, ఎదురు చూడడం, రాకుండా ఉండడం. ఇంకా ఇది ఇంతే అయినా నేను వదిలిపెట్టను. ఎందుకంటే ట్రీట్మెంట్ ఎప్పటికైనా పని చేయదా? ట్రీట్మెంట్ మీద నమ్మకం కాదు, ఎక్కడో ఒక చిన్న ఆశ. కానీ దాన్ని నమ్మకం లేదు. లాస్ట్లో టెస్ట్ బేబీ చేసుకొని అప్పుడు కూడా రాకపోతే బాధపడి, అప్పుడు వాళ్ళ భర్త ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇంకా బాధపడద్దు, మనం ట్రై చేసినాము, ఇంకా వదిలేస్తాం, మనం హ్యాపీగా ఉంటాం. ఆ హ్యాపీగా ఉంటామని నిర్ణయం భర్త తీసుకున్నాడు. దయచేసి భర్తలు ఈ ఒక్క విషయం నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకునేటప్పుడు హ్యాపీగా ఉన్నారు, అదే నెల వచ్చేసింది, అంతే. అది నువ్వు మన వ్యక్తిత్వం గురించి బాధపడడం వదిలేసేసి మనం ఫ్రీగా దాని గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు దాని పని అది చేసుకొని వస్తుంది, అదే దాని పని. కానీ ఈ సమాజం, ఫ్యామిలీ ఒత్తిడి, వాళ్ళు ఒకరో ఒత్తిడి అన్నాడు, మనం ఇంకా ఎక్కువ దాని మీద పెట్టేసుకుంటాం. వాళ్ళు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళు అడిగితే మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు పక్కింట్లో అందరూ వచ్చి కూర్చునేస్తారు, మాటల్లో ఈ టాపిక్ వచ్చేస్తారు, ఇంకా ఈమెకి రాలేదే. అట్లాంటి టైంలో మనం ఏమనుకుంటాం, అందరి ముందు మనం
అడిగేస్తారో ఏమో, మనం ముందుగా భయపడే కొద్దీ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, ఏదో ఒక సలహా చెప్తారు. ఒకటి మనం అవాయిడ్ చేయడం ఫస్ట్ స్టేజ్లో. తర్వాత మనం తెలుసుకొని వాళ్ళకే ఒకవేళ చెప్తే వింటారు, కొంతమంది వినరు. వాళ్ళ ఇష్టంగా వాళ్ళు చేస్తే మనం మనసులో అనుకోవాలి, వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడినా అది ఒక వాళ్ళ ఆలోచన మాత్రమే. దాన్ని మనం దానికి మర్యాద ఇచ్చి దాన్ని నెత్తిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళని మనం ఆపలేం, వర్షాన్ని మనం ఆపలేం. మనం గొడుగు పట్టుకొని మనం దానివల్ల తడవకుండా ఉంటే చాలు. మనం బాధపడకుండా, మనం రెస్పెక్ట్ ఇచ్చి బాధపడకుండా ఉంటే చాలు. అది ఒక ఆలోచన మాత్రమే, అది ఒక నిజం కాదు, అది ట్రూతే కాదు. కానీ వాళ్ళేమనుకుంటారు, లేట్ అయితే అది ఫెయిలియర్ అనే ఆ సామాజిక ఒత్తిడి వల్ల మనం ప్రతి నెల ఇది ఎట్లా పనిచేస్తుంది గర్భసంచి, దాన్ని ఫ్రీగా వచ్చినప్పుడు రాని మనం హ్యాపీగా ఉంటాం. ఈ ఒక్క నిర్ణయం ఒక్కొక్కసారి ఈ ఒక్క విషయంలో హస్బెండ్స్ హెల్ప్ చేసినా కూడా అర్థం చేసుకొని, నేను ఎన్నో వీడియోలు కూడా చూడబడలే, ఈ ఒక్క నిర్ణయం తీసేసుకోండి, అది వస్తుంది హ్యాపీగా ఉంటే. అమ్మ అడిగినా ఇంట్లో వాళ్ళకి మాత్రం చెప్పండి, ఒక 6 months to 1 year వదిలేసేయండి, వచ్చినప్పుడు మేమే చెప్తాం. ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం వచ్చినప్పుడు రాని మనం వదిలిపెట్టేస్తే, పాలకు తోడేసి వదిలేస్తే దాని పట్ల అది ఎప్పుడు తోడైతే అవని, ఈ నెలనే వచ్చే నెలనే అనేది వదిలిపెట్టినప్పుడు దాని పని అది చక్కగా చేసుకొని వస్తుంది. అందుకని ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుంది. మంచి బిడ్డగా ప్రతి ఒక్కళ్ళు మనకు అది తీసుకోగలుగుతారు, మేజర్ ప్రాబ్లం లేకపోతే అది పెద్ద విషయమే కాదు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకుంటాం, రాలేదు, అది ఎట్లా వస్తుంది, అది లాజిక్, ఇది లాజిక్ పనే చేయదు. దాన్ని వదిలిపెట్టి గర్భసంచికి తెలియదు మనకు పెళ్ళైందా లేదా, ఇన్నాళ్ళు అయింది, ఇన్ని ట్రీట్మెంట్ తీసుకొని రాలేదు, కాబట్టి ఏ టైం ప్రెగ్నెన్సీ వచ్చినా అది ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. అది దాని యొక్క నైజం. అది ఒక్కసారి మనం తెలుసుకొని మనం దాని గురించి, ఇదంతా ఏంటంటే సమాజంలో వచ్చే మార్పు వల్ల శారీరకంగా మనం సరిచేసి పెట్టేస్తాం. ఆ హోప్ అనేది ఎట్లా అంటే చిన్న చిన్న మార్పు. హోప్ అంటే ఏంటంటే మనకి అది పూర్తిగా కనిపించదు, ఒక్క రవ స్టార్ట్ అయింటే అది చూసి మనకి ఒక మనసులో ఒక ధైర్యం వచ్చేది, ఒక నమ్మకం వచ్చేది. అంటే పూర్తిగా తెల్లవారి ఉండదు, కొంచెం చీకటి ఉంటుంది, కొంచెం అంటే వెయిట్ చేస్తే పూర్తిగా తెల్లవారిపోతుంది. అప్పుడు సూర్యుడు వస్తే ఇంకా బాగా బ్రైట్ అవుతుంది, అది కొంచెం చూడంగానే మనకు తెలిసిపోతుంది. అట్లా అందుకని చెప్తా, ఈ శారీరక లోపం సరిచేసి మన ఆలోచన అంటే ఇప్పుడు సమాజం, ఫ్యామిలీ, నువ్వు ఫెయిల్, ఆ నువ్వు అనేది వ్యక్తిత్వమే పక్కన పెట్టేసేసి, ఇది ఎట్లా అంటే నేను ఫెయిల్ అని అనుకుంటే, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వస్తేనే పాస్, ప్రెగ్నెన్సీ వస్తేనే నువ్వు పాస్ అంటారు. నువ్వు ఫెయిల్ అని ఆల్రెడీ వాళ్ళు బ్రాండ్ చేసేసారు కాబట్టి, నేను ఫెయిల్ కదా నాకు ఎట్లా అనేది మన మీదనే మనకి నమ్మకం కోల్పోతుంది. నువ్వే సొంతంగా డ్రైవ్ చేసుకొని పోతే కదా నీకు కష్టం. ఒక డ్రైవర్ పెట్టుకో, కానీ డ్రైవర్ మీద నమ్మకం ఉంచు, నువ్వేం చేయబడలే, అది వెళ్ళిపోతుంది, నువ్వు పోవాల్సిన. అట్లా ట్రీట్మెంట్ మీద ఒక నమ్మకం పెట్టండి ఒకటి. రెండోది, ఇది పని చేసే విధానం మీద నమ్మకం పెట్టు. వేరే వాళ్ళు ఇప్పుడు ఎవరెవరు నీకు ఇంట్లో దగ్గర వాళ్ళు అవ్వచ్చు, దూరం వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళే నీకు ధైర్యం చెప్పాలి అని ఎదురు చూస్తున్నాం. అందుకనే డాక్టర్స్ ఎంత బాగా మీకు అన్నీ బాగుంది, నువ్వు ఫ్రీగా ఉండి వస్తుందంటే మనం తీసుకోలేకపోతున్నాం. అది వదిలేసేయండి. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఖచ్చితంగా నమ్మకంగా చెప్తారు. వాళ్ళు కానీ ధైర్యం చెప్పింటే ఎప్పటికో వచ్చేసింటుంది చాలామందికి. కానీ వాళ్ళు ధైర్యం చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు, ట్రీట్మెంటే వస్తుంది, ట్రీట్మెంట్ వల్లనే వస్తుంది. ఇంకోటి, వాళ్ళంతటి వాళ్ళు తెలియకుండా వేసుకునే అపోహ.
1 సంవత్సరం 2 సంవత్సరాల ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా కష్టం. 30 ఏళ్ళు దాటిపోతే రావడం కష్టం. ఇది అపోహ. ఈ అపోహ ఎట్లా అంటే ఫ్యాషన్ లాగా కొంత మనం అది అవునా కాదా ఆలోచించము. 10 మంది చెప్తే ఒప్పుకోవడం. 10 మంది పలానా డ్రెస్ వేసుకుంటున్నారు, ఆ హీరో వేసుకుంటున్నారు, అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు, ఆ సిటీలో వాడతారు, తర్వాత టౌన్లో అందరూ వాడుకోవడమే. అంతకుముందు ప్యాంటు ఏమైనా చినిగిపోతే అయ్యో అది కుట్టించుకొని వేసుకోవడం కూడా పెద్ద ఇదిగా ఉండేది. ఇప్పుడు టాన్ జీన్స్ అంటే అది ఫ్యాషన్ అని వచ్చేస్తే దాన్ని మనం క్వశ్చన్ కూడా చేయము. అట్లనే ఇది కూడా ఫలానా వాళ్ళు నీకు ఈ 30 ఏళ్ళు అయితే కష్టం, ఒక 2 ఏళ్ళు అయిపోతే ఇంక రావడం కష్టం, నువ్వు లావుగా ఉంటే కష్టం. ఇదంతా అటువంటిదే. మనం అవునా కాదా అని అనుకోకుండా తీసేసుకుంటున్నాం. మనం ఎట్లా నేను తక్కువ, నేను ఫెయిల్ అని వాళ్ళు చెప్పడం వల్ల నేను ఫెయిల్ అని అనుకుంటున్నాం. అది వదిలిపెట్టేసేయండి. ఇది ఈజీగా దాని పని అది చేసుకొస్తుంది. శారీరకంగా మానసికంగా. మనం శారీరకంగా అంటే ఈ టెస్ట్లు బాగుంది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు దాని పని అది చేసుకొని వచ్చేదానికి అవకాశం ఎక్కువ అనేది మనం తెలుసుకోవడం. అందుకని ఒక్కొక్క టెస్ట్, ఇప్పుడు ఫాలిక్యులర్ స్టడీ బాగుందిమ్మా, ఇది ఓకే, ఇదంతా చేసుకునే కొద్దీ అది వచ్చినప్పుడు వస్తుంది, నువ్వు హ్యాపీగా వెయిట్ చేయి అనేటప్పుడు అది మనం తీసుకోగలిగినప్పుడు ఈజీగా వస్తుంది. 917 అనే వీడియో ఉంది, లావణ్య అని. ఆమె కూడా 6 years బయట 4 times ఐయుఐ అంతా చేసుకొని రాలే. కానీ 1 month ఇక్కడ డయట్ అది చేసుకునేది. ఇది ఈ టైం చేస్తేనే వస్తుంది, లేట్ అయితే రాదు అనేది లేదు. కానీ ఆ 1 month ఆమె 1 month వచ్చినప్పుడు డయట్ అంతా ఇష్టంగా చేసి, అంతకుముందు చేయలేదు, ఇప్పుడు చేసుకునింది. ఎదురు చూడదంటే ఎదురు చూడలే. ఇది ఒకటే, నేను మెడిసిన్ పెట్టలే. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డౌట్ వచ్చేసింది, అయ్యో అప్పుడు వరకు రాలేదు అంటే ఈ డౌట్ ఇక్కడ ఉంది, ఇది ఏమవుతుందో ఎట్లా ఉంటుందో బ్లీడింగ్ కనిపించేసింది. నువ్వు డౌట్ ఉండబట్టి బ్లీడింగ్ కనిపించింది, ఇది ఏమవుతుందో అనే డౌట్ గట్టిగా పట్టుకుంటే ఈ ప్రెగ్నెన్సీ నిలవదు. నువ్వు వదిలేసాయి అని చెప్పినప్పుడు వదలగలిగింది. ఎందుకంటే ఆమె చూసింది, ఆ డయట్ ఎక్సర్సైజ్ ఇష్టంగా చేసి నువ్వు వదిలేస్తే అంతే. అది అందరికీ వచ్చేది నీకు కూడా వస్తుంది. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాము, లేదు ఏదో ఒక టైంలో మనలో చేంజ్ అనేది జరుగుతుంది. మనలో చేంజ్ అనేది ఒక్కొక్కసారి తెలిసి తొందరగా వదిలిపెట్టగలుగుతాం, ఒక్కొక్కసారి స్లోగానే వదిలిపెడతాం. కానీ ఎక్కడో ఒక దగ్గర ట్రీట్మెంట్ వస్తున్నప్పుడు మెంటల్గా కూడా ఆ చేంజ్ అనేది వస్తుంది. అందుకని పీరియడ్స్ వచ్చినప్పుడు అయ్యో ఈసారి కూడా వచ్చేసిందే అనేది ఆలోచన వచ్చి దాంట్లోనే కూరుకొని పోయే ముందు ఈ థాట్ తీసుకొచ్చింది. ఇది ఫైనల్ కాదు, ఇది ఒక జర్నీలో ఒక పార్ట్. కానీ ఇది ఖచ్చితంగా ఎందుకు, ఇది దాని పని, ఇది గర్భసంచి పని, అది తీసుకొస్తుంది. నేను మెల్లమెల్లగా మారుతాను. ఈ ఒక్క థాట్ మనకు ఊరట కలిగించేస్తుంది. ఇదే ఎండ్ కాదు, ఇది ఫెయిలియర్ కాదు. ప్రతిసారి ఇట్లనే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇట్లనే ఉండాల్సిన అవసరం లేదు, ఏ టైం అయినా ఇది మారచ్చు. ఏ టైం అయినా మనం దాన్ని ఒత్తిడి పెట్టడం ఆపేస్తాం. దాన్ని గురించి దాన్ని వదిలేస్తే దాని పని అది చేసుకొని వస్తుంది. 848 తహసీన్ పెళ్ళై 9 ఏళ్ళు, 37 ఏళ్ళు, ఐవీఎఫ్ చేసుకొని ఫెయిల్, ఒక 10 సార్లు ఐయుఐ చేసుకునేది రాలేదు. కానీ వీడియో చూసి వాకింగ్ వెళ్ళి, అంటే ఎక్కడో ఒక దగ్గర నేనేమంటా అంటే ఆ మార్పు త్వరగానే రావాలి అని లేదు, స్లోగా కూడా వస్తుంది. కానీ దానికి ఏం చేయాలి, స్లోగా వచ్చినా పని చేయదు అనేది కాదు, ఈ ఒక థాట్ ఊరట కలిగించాలి, దాని పని అది చేసుకొని రాగలుగుతుంది.
దాన్ని మనం వదిలిపెట్టాలంటే మనమే పాజిటివ్గా నేను ఇదంతా చేశాను, నా మీద కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, లేదా ట్రీట్మెంట్ దాని మీద పద్ధతి మీద. ఎందుకంటే అది మనిషి పుట్టినప్పటి నుంచి అది పని చేసుకుంటూ వస్తుంది, దాని గురించి పట్టించుకోకుండా వదిలిపెట్టడం. ఇప్పుడు మనం చిన్నదైనా కూడా ఎక్కువ ఫీల్ అయిపోతున్నాయి, అన్ని తొందరగా అయిపోవాలి. ఆ తొందరతనం అనేది దీంట్లో కాదు, ప్రతి దాంట్లో ఉంది. లేట్ అయినా పర్వాలేదు, అది వస్తుంది. ఆ వచ్చిందని మనం సంతోషంగా తీసుకుంటాం. ఎందుకంటే కొన్ని వీడియోస్లో 3-4 years మధ్యలో గ్యాప్ ఇచ్చి వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ లేట్ అయింది కాబట్టి రాదు అని కాదు. ఒక్కొక్కసారి వాళ్ళకి ఒక ప్రాబ్లం, లావణ్య వీడియో నంబర్ గుర్తులేదు, పెళ్ళి ఆమెకి దగ్గర 14 years పైన. ఒక ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లం తీరేదానికే ఆమెకి టైం, సీరం ప్రొజెస్ట్రాన్ ఇంప్రూవ్ అయ్యేదానికి, తర్వాత ఫాలికల్ ఎక్కువ సైజుకి పోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇవి అన్నీ అందుకని చేస్తుంది. కొంచెం ఒక ప్రాబ్లం అయితే కొంచెం గ్యాప్ తీసుకుంటుంది, ఇంకో ప్రాబ్లం. కానీ ఆమెకి ఏంటంటే ఒకటే, ఇక్కడ వీళ్ళు ఒకసారి ఆమెకి నువ్వు చెన్నైకైనా పోయి చూడు, ఇక్కడ రావడం లేట్ అవుతుంది. చెన్నైకి పోయింది, అక్కడ పోయి ఆ వాతావరణం ఆమెకి లేట్ అయినా పర్వాలే, ఇక్కడే చూసుకుంటా, నన్ను వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు, నాకు ఒక ధైర్యం ఇస్తున్నారు. నాకు ఇది అన్నేళ్ళు అయినా కూడా 2 నార్మల్ డెలివరీ అంటే ఎక్కడో ఒక దగ్గర వీళ్లకు ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది ఆ హోప్, ఆ గర్భసంచి మీద, ఆ పని చేసే తీరు మీద పెట్టుకోండి. మీ మీద మీరు పెట్టుకోకపోయినా పర్వాలేదు. వేరే వాళ్ళ దగ్గర మనం పాస్, వాళ్ళు చెప్పాలి, వాళ్ళు ఫస్ట్ మనం పాస్ అని ఒప్పుకోరు, వాళ్ళు మనకు ధైర్యం చెప్పరు, అది వదిలేసేయండి. ఇది పని చేస్తుంది, ఇది హెల్ప్ ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. దానికి ఏంటి, తొందరపడకూడదు, ఎదురు చూడకూడదు, అప్పుడు అది ఖచ్చితంగా పనిచేస్తుంది. వాకింగ్ పోయినప్పుడు వెయిట్ చేస్తాం, హ్యాపీగా వెయిట్ చేస్తాం. అది అనుకోవడం ఒక్కొక్కసారి కొంత కష్టంగా ఉండొచ్చు, కాని పని కాదు. అందుకని మనం ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటాం, మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోయినా పర్వాలేదు, ఆ గర్భసంచి పని చేస్తుంది. హెల్ప్ ఇచ్చినప్పుడు, ఆ ట్రీట్మెంట్ తీసుకొని శారీరకంగా సరి అయినప్పుడు పని చేసే తీరు కొంచెం ముందు వెనకాల కావచ్చు, కానీ అది చేస్తుంది అనేటప్పుడు, అది వచ్చినప్పుడు మనం ఒప్పుకోగలుగుతాం. లేట్ అయిపోయింది కాబట్టి మనల్ని మనం, వేరే వాళ్ళు ఫెయిల్ చేయొచ్చు, మనల్ని మనం ఫెయిల్ చేసుకోవద్దు హ్యాపీగా. ఎందుకంటే మనం మంచి బిడ్డగా మనం తీసుకోబోతున్నాం. వదిలిపెట్టకుండా ఉన్నంత వరకు మనం మంచి తల్లిదండ్రులే. ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇది తొందరగా వచ్చిందా, ఇది లేట్గా వచ్చిందా, మనకే గుర్తు రాదు. కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఫ్యామిలీ మనకి హెల్ప్ చేయదు. కాబట్టి మనల్ని మనం తెలియక, ఫ్యామిలీ వాళ్ళ ఆతృత వాళ్ళు, అందుకని వాళ్ళు మారాలని మనం కోరుకోబడలా, వాళ్ళ ఆతృతని మనం తీసుకోవద్దు. ఈ గర్భసంచి పని చేసే తీరు, అది మన డైజెషన్, ఎక్స్క్రీషన్ అదంతా ఎంత పనిచేస్తుందో ఇది కూడా అంతే పనిచేస్తుంది. దీనికి రూల్ ఏంటంటే వెయిట్ చేయాలి. ఈ డౌట్ వచ్చినప్పుడంతా ఇది ఒక ఆలోచన మాత్రమే. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయితే కష్టం, 30 ఏళ్ళు దాటితే కష్టం అనేది ఒక ఆలోచన అని, నిజం కాదు అది అనే థాట్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. పీరియడ్స్ వచ్చినప్పుడు అది ఫెయిలియర్ కాదు, ఏదో ఒక చేంజ్. ఆ చేంజ్ ఏంది అనేది అదే చెప్తున్నాం. ఫోటో తీసుకొని వచ్చి చూపించండి. ఆ చేంజ్ ఎంత చేసినా అది చూసి చెప్పినప్పుడే మీకు కూడా అర్థమవుతుంది, అది ఒక ఇంప్రూవ్మెంట్. హ్యాపీగా వెయిట్ చేస్తాం ఖచ్చితంగా మంచి బిడ్డగా. ఎందుకంటే మన ధ్యేయం ఏంటంటే మంచితనం, మంచి బిడ్డ. ఆ మంచి తల్లిదండ్రులు ఎప్పుడు అవుతాం, మనం హ్యాపీగా వెయిట్ చేసినప్పుడు. మన బిడ్డ అంటే మనకి ఇష్టం. లేట్ అవుతుంది కాబట్టి మనం ఫెయిల్యూర్ కాదు. లేట్ అయ్యే కొద్దీ ఒక్కొక్కసారి ఇంకా స్ట్రాంగ్ ఫౌండేషన్ మనం వేసుకోగలుగుతాం. ఆ చిన్న ఏదేది డౌటో ఏదేదో ఇప్పుడే క్లియర్ చేసేసుకుంటే వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. మంచి బిడ్డని ఖచ్చితంగా తీసుకుంటాం. మీతో పాటే మేము కూడా ఉంటున్నాము.
మాకు మంచి బిడ్డ కావాలి కాబట్టి మీతో ఉండి మీకు వచ్చి మీరు మంచి బిడ్డ తీసుకున్నంత వరకు మేము హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ.